10 మంది బలహీనులు ఒక బలవంతుని కొట్టచ్చేమో కానీ ఈ చంద్రబాబు కాంగ్రెస్ నాయకులు లాంటి 100 మంది గుంతనక్కలు ఏకమైన కుమ్మక్కైనా సింహం లాంటి జగనన్నను ఏమీ చేయలేవు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో మంచివారి పక్షాన నిలబడతాడు అన్నది కూడా అంతే నిజం. జగనన్న ఏ తప్పు చేయలేదు, అందుకే ధైర్యంగా ఉన్నాడు. బోనులో ఉన్న సింహము సింహమే. ఉదయించే సూర్యుని ఎవ్వరూ ఆపలేరు, జగనన్నను కూడా ఎవ్వరూ ఆపలేరు. ఆపడమో ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకుల తరం కాదు. ఒక రోజు త్వరలోనే వస్తుంది. ఆ రోజున జగనన్న వచ్చి మన అందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా తప్పకుండా నడిపిస్తాడు. మళ్ళీ రాజన్న రాజ్యం వచ్చే రోజు కూడా ఎంతో దూరంలో లేదు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజన్న కన్నా ప్రతి కలను జగనన్న నెరవేరుస్తాడు. రాజన్న ఇచ్చిన ప్రతి మాటను జగనన్న నిలబెడతాడు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అన్న రాజన్న కలని జగనన్న తప్పకుండా నెరవేరుస్తాడు. ఏ ఒక్కరు గుడిసెలలో ఉండకూడదు, ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండాలి అన్న రాజన్న కలని జగనన్న తప్పకుండా నెరవేరుస్తాడు. ఏ విద్యార్థి డబ్బు లేని కారణంగా చదువు ఆగిపోకూడదు, ప్రతి ఒక్కరు గొప్ప చదువులు చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేయాలి అన్న రాజన్న కలని జగనన్న తప్పకుండా నెరవేరుస్తాడు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతన్నవాడు నష్టపోకుండా రైతు పండించిన పంటకు లాభానికి అమ్ముకునేటట్టు, అవసరమైతే అది ప్రభుత్వమే కొనుక్కునేటట్టు 3,000 కోట్లతో ఒక స్థిరీకరణ నిధి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ అమ్మఒడి అనే పథకం ద్వారా మన అక్క చెల్లెలకు వారి బిడ్డలు చదివించుకోవడం కోసము 2 బిడ్డలకు చొప్పున ఒక్కొక్కరికి 10వ తరగతి వరకు 500 రూపాయలు నెలకు, అంటే సంవత్సరానికి 6,000 రూపాయలు నేరుగా అమ్మ అకౌంట్లోనే పడుతుంది. ఇంటర్ అయితే 700 రూపాయలు, అంటే సంవత్సరానికి 8,400 రూపాయలు ఒక్కొక్క పిల్లాడికి చొప్పున నేరుగా అమ్మ అకౌంట్లోనే పడుతుంది. డిగ్రీ అయితే నెలకు 1,000 రూపాయలు, అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు నేరుగా అమ్మ అకౌంట్లోనే పడుతుంది. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన వృత్తులకి వితంతులకి పెన్షన్ 700 అవుతుంది, మన వికలాంగులకి పెన్షన్ 1,000 రూపాయలు అవుతుంది. రాబోయే రోజులు మంచి రోజులు, తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. జగనన్న వస్తాడు, రాజన్న రాజ్యాన్ని తప్పకుండా స్థాపిస్తాడు. త్వరలోనే స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఆ తర్వాత ఇంకొన్ని నెలకు జనరల్ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి. ఓటు అన్నది మీ చేతిలో ఉన్న ఆయుధం. దానితో ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకులకు గట్టిగా బుద్ధి చెప్పి వైఎస్ఆర్సీపీని ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యము తప్పకుండా వస్తుంది. వైఎస్ఆర్సీపీకి వేసే ప్రతి ఓటు జగనన్న నిర్దోషిని మీరు నమ్ముతున్నారని చాటి చెప్పినట్టు ఉంటుంది. వైఎస్ఆర్సీపీకి వేసే ప్రతి ఓటు జగనన్న బయటికి రావడానికి బాటలు వేస్తుంది. ఆఖరిగా మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకుని వచ్చినందుకు, అమ్మా మీకు అండగా మేమున్నామని మీరు చెబుతున్నందుకు, మీ ప్రేమకు, మీ అభిమానానికి, మీ ఆప్యాయతకు, మీ అనురాగానికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం.